రామన్నపేట ఊరి చివర ఒక చిన్న పాత గడ్డి గుడిసె. ఆ గుడిసెలో కాంతమ్మ అనే ముసలవ్వ, ఆమె కొడుకు సోమయ్య, కోడలు గౌరీ నివసించేవారు. కాంతమ్మకి 70 ఏళ్లొచ్చాయి. కాని ఆమె గొంతులో మనసులో ఉన్న ధైర్యం యువతులకు కూడా ఉండదు. ఆమె కొడుకు సోమయ్య మాత్రం మహా సోమరిపోతు. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు అరుగుమీద కూర్చొని ఒక్క పని చేసేవాడు కాదు. నేనెందుకు కష్టపడాలి, నా పెళ్ళానికే కష్టం, అదే తెచ్చిపెడుతుంది అని సిగ్గు లేకుండా చెప్పుకునే రకం. భర్త సోమరిపోతైనా గౌరీ మాత్రం ఎంతో ఉత్తమురాలు. ఆమెకు తన భర్తంటే కోపమున్నా తన అత్త కాంతమ్మంటే ప్రాణం. కాంతమ్మ తన కోడలిని సొంత కూతుర్లాగా చూసుకుంటుంది. అత్తయ్యా, ఏంటత్తయ్యా ఈ బతుకు, ఆయన్ని చూడు, పొద్దున్నే లేచి స్నానం చేసి అరుగుమీద కూర్చున్నాడు. ఇంట్లో బియ్యం లేదు, కూర లేదని చెప్పినా పట్టించుకోడు. నేనెంతకాలం ఇలా గిన్నెలు తోమి బతకాలత్తయ్యా, నా వల్ల కావట్లేదు. కన్నీరు పెట్టకు తల్లి, కన్నీరు పెడితే మన రాత మారిపోదు. నా కడుపున పుట్టిన దౌర్భాగ్యుడికి సిగ్గు శరం రెండూ లేవు. వాడు పని చెయ్యకపోయినా పర్వాలేదు తల్లి, నేను ఉన్నానుగా నీకు తోడుగా. నువ్వు ఒంటరివి కాదు, నా ఊపిరి ఉన్నంతవరకు నీకు తోడుగా నేనుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు వాడికి ఎప్పుడో ఒకరోజు గట్టి బుద్ధి చెబుతాడు. గౌరికి కాంతమ్మ మాటలు విన్నాక కొండంత ధైర్యం వచ్చింది. ఆమె కన్నీరు తుడుచుకొని పనికి బయలుదేరింది. గౌరీ ఊర్లో ఉన్న పెద్ద వడ్డీ వ్యాపారి భూషయ్య ఇంట్లో అంట్లు తోమే పనిచేస్తుంది. భూషయ్య కర్కశుడైన అతని భార్య అన్నపూర్ణ మాత్రం చాలా మంచి మనసున్న ఆవిడ. గౌరీ కష్టం చూసి ఆమెకు రోజూ దూరం నుండి సహాయం చేస్తుంది. గౌరీ వేడి నీళ్లతో గిన్నెలు కడుగుతోంది. అన్నపూర్ణ ఆమె దగ్గరికొచ్చింది. గౌరీ, ఈరోజు నీ ముఖం చాలా వాడిపోయింది. ఆకలితో ఉన్నావని నాకు తెలుస్తోంది. ఆ సోమరి భర్త నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు. ఈ గిన్నెలు కడగడం అయిపోయాక ఇంటికి వెళ్లే ముందు లోపల వంటగదిలో నీకోసం అన్నం కూర పెట్టాను. నువ్వు ప్రశాంతంగా కూర్చొని తిని మిగిలింది మీ అత్తయ్య కోసం క్యారేజీలో తీసుకెళ్ళు. అమ్మా, మీరు నాకు సాక్షాత్తు దేవతమ్మా. నా భర్త నాకు అన్నం పెట్టకపోయినా మీరు పెట్టిన అన్నంతోనే నేను మా అత్తయ్య బతుకుతున్నాం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. గౌరీ పనిచేస్తుండగా ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. చిన్నగా మొదలైన వర్షం చూస్తూ చూస్తుండగానే కుండపోతగా మారింది. గౌరీ పని అయిపోయింది. కాని వర్షం బీభత్సంగా పడుతుండటంతో ఆమె అక్కడే చాలాసేపు ఆగిపోయింది. గంటలు గడుస్తున్నా కాని వర్షం తగ్గలేదు. చీకటి పడుతోంది. వీధులన్నీ బురద కాలువల్లా మారాయి. గౌరీ, వర్షం తగ్గేలా లేదు. ఆకాశం బద్దలయ్యేలా ఉంది. చీకటి పడిపోతే నీకు దారిలో పచ్చి కనిపించదు. ఇప్పుడే మెల్లగా వెళ్ళిపోతల్లి, జాగ్రత్త. గౌరీ తల ఊపి తన చేతిలో అన్నం డబ్బా పట్టుకుని బయలుదేరింది. వర్షం నుండి తలదాచుకోవడానికి తన దగ్గర కనీసం గొడుగు లేదు. అన్నపూర్ణ ఇచ్చిన ఒక పాత బొంతని తలమీద కప్పుకొని వర్షంలో బురదదారుల్లో నీరసంగా నడుస్తోంది. కాలికి చెప్పులు లేక రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. దేవుడా, ఏమి వర్షమిది! ప్రపంచమంతా మునిగిపోయేలా ఉంది. చలిగాలి ఎముకలను కొరికేస్తుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నా కడుపులో ఆకలి కంటే ఇంట్లో ఉన్న నా వాళ్ల గురించిన భయమే నన్ను ఎక్కువగా కలవరపెడుతోంది. నా గుడిసె పైన కప్పు సరిగ్గా లేదే. ఇంత కుంభవృష్టికి మా గుడిసె ఏమవుతుందో. అత్తయ్య చలికి తట్టుకోలేదు. ఆమెకెవరు తోడున్నారు? నా భర్త ఎప్పటిలాగే అరుగు మీద కూర్చొని నిద్రపోతుంటాడు, లేదా వర్షాన్ని చూస్తూ వెకిలిగా నవ్వుకుంటాడు. వాడు ఇల్లు కూలుతున్నా పట్టించుకోడు. ఒక ఆడదానినై పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలా? ఎంత కష్టపడ్డా నా బతుకు ఈ బురదదారిలాగానే తయారయ్యింది. నా చేతిలో ఉన్న ఈ అన్నం డబ్బా పడిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అది లేకపోతే మా అత్తయ్య పస్తులు పడుకుంటుంది. త్వరగా వెళ్ళి అత్తయ్యను చూడాలి. ఆమె నవ్వు చూస్తే నాకు ప్రాణం లేచొస్తుంది. గౌరీ కాళ్ళు బురదలో మోకాళ్లలోతూ దిగబడుతున్నా చేతిలోని అన్నం డబ్బాను గుండెలకు హత్తుకొని పరిగెడుతూ ఇంటికి చేరుకుంది. గౌరీ తన ఇంటికి చేరుకునేసరికి అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె గుండెను ముక్కలు చేసింది. భయంకరమైన గాలికి వర్షానికి వాళ్ల చిన్న గడ్డి గుడిసె పూర్తిగా కూలిపోయి నేలమట్టమైపోయింది. గుడిసె గోడలు బురదగా మారి కొట్టుకుపోయాయి.
లోపలున్న సామాన్లంతా నీళ్లల్లో తేలుతున్నాయి. ఒకప్పుడు వాళ్లకు నీడనిచ్చిన గూడు ఇప్పుడు బురద కుప్పలా మారింది. అక్కడే బయటున్న ఒక పెద్ద చెట్టు కింద ముసలవ్వ కాంతమ్మ వర్షానికి తడుస్తూ నించొని ఉంది. ఆమె పక్కన్నే సోమయ్య చెట్టుపోతుకి ఆనుకొని ఏం చెయ్యాలో తెలియక ఒక రాతిశిలలా కూర్చొని ఉన్నాడు. వాననీళ్లు అతని ముఖం మీద పడుతున్నా చేత్తో తుడుచుకునే ఓపిక కూడా లేనివాడిలా ఉన్నాడు. కన్నతల్లి గజగజ వణికిపోతున్నా వాడి కనురెప్ప కూడా ఆదర్లేదు. గౌరీ చేతిలో ఉన్న అన్నం డబ్బా కింద జారిపోయింది. ఆమె బురదలో మోకాళ్ల మీద కూర్చొని బోరున ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా ఇల్లు కూలిపోయిందే! నా రాత ఇంత ఘోరంగా రాసి పెట్టావేమ్రా దేవుడా! పొద్దున్లేచి అంట్లు తోమి 100 మాటలు పడి తెచ్చిన నా కష్టమంతా ఈ వర్షంలో కొట్టుకుపోయింది. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చలితో వణుకుతున్న మా అత్తయ్యను ఎక్కడ దాచాలి? గౌరీ ఏడుస్తూ సోమయ్య వైపు చూసింది. ఆమె కళ్లల్లో బాధ కట్టలు తెంచుకుని కోపంగా మారింది. మీరు కూర్చున్నారు చూడండి, సిగ్గులేదు మీకు? మీ తల్లి వర్షంలో తడుస్తూ వణికిపోతుంటే ఒక దుప్పటి కప్పాలన్న స్పృహ కూడా లేకుండా మీరేమో అహంకారంతో శిలలా కూర్చున్నారు. ఇంటికి యజమానిగా మీరేముద్ధరించారు? గుడిసె కూలిపోతుంటే ఒక్క కర్రనైనా ఆపడానికి పట్టుకున్నారా? మగవాడివని చెప్పుకోవడానికి మీకసలు అర్హతుందా? మీకంటే ఆ పశువులే నయం. అవి కూడా వానొస్తే తమ పిల్లల్ని కాపాడుకుంటాయి. సోమయ్య తలదించుకున్నాడు. కాని అతనిలో ఎలాంటి చలనం లేదు. గౌరీ, లేవు తల్లి, కన్నీరు పెట్టకు. నువ్వు కన్నీరు పెడితే ఈ వర్షం ఆగిపోదు, మన ఇల్లు తిరిగిరాదు. ఏడ్చేవాళ్లని చూసి ప్రకృతి కూడా నవ్వుతుంది. ఈ సోమరి వెధవ గురించి వదిలేయ్. వాడు చచ్చిన శవంతో సమానం. శవం ఎప్పుడైనా ఇంటిని కాపాడుతుందా? నువ్వు లేవు, నేనున్నాను. మన ఇల్లు కూలితే ఏమైంది? మన 2 చేతులు బాగున్నాయి. మన ధైర్యం గాలికి కొట్టుకుపోలేదు. దేవుడు మనకింకా ఊపిరిచ్చాడు. మనం మళ్ళీ ఇల్లు కట్టుకుందాం. కాంతమ్మ మాటలు వర్షం హోరును మించి వినిపించాయి. ఆమె వయసైపోయినా గుండె నుండి వచ్చిన ఆ మాటలు గౌరీలో కొత్త ప్రాణం పోశాయి. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కింద నేలంతా నీళ్లతో మునిగిపోయింది. ఎక్కడ చూసినా మోకాల్లోతు నీళ్లు పారుతున్నాయి. గౌరీ, మనమిప్పుడు కింద నేల మీద గుడిసె కట్టినా మళ్ళీ వర్షం వస్తే నీళ్లల్లో కొట్టుకుపోతుంది. నాకొక అద్భుతమైన ఆలోచనొచ్చింది తల్లి. ఆ పెద్ద మర్రి చెట్టు చూడు. దానికి 2 పెద్ద కొమ్మలు, మొదలు చాలా దట్టంగా ఉన్నాయి. మనం ఆ చెట్టు పైన కొమ్మలకి మధ్య కట్టెలు పెట్టి ఒక మంచెలాగా కడతాం. దానిపైన గడ్డి కప్పుకుందాం. కింద నీళ్లు ఎంత ఎత్తుకొచ్చినా అవి చెట్టు కింద నుండి వెళ్ళిపోతాయి. మన ఇల్లు మాత్రం పైన పక్షిగూడులా క్షేమంగా ఉంటుంది. గౌరీకి ఆ ఆలోచన అద్భుతంగా అనిపించింది. అవునత్తయ్యా, మీరు చెప్పింది నిజమే. చెట్టు మీదైతే వర్షం నీళ్లు మనల్ని ఏమీ చేయలేవు. మన ప్రాణాలకు రక్షణుంటుంది. ఇద్దరూ కలిసి చెట్టు మీద ఇల్లు కట్టడానికి సిద్ధమయ్యారు. నీళ్లల్లో తేలుతున్న పెద్ద పెద్ద కర్రలను, బొంగులను వానలో తడుస్తూనే లాగుకుంటూ వచ్చారు. సోమయ్య వాళ్లు చేస్తున్న పని చూసి వెటకారంగా నవ్వాడు. పిచ్చిదాన్లారా, ఈ వర్షంలో మీకు చెట్టు మీద ఇల్లు కావాలా? మీరేమన్నా కోతులా, పక్షులా చెట్టు మీద ఉండడానికి? ఒక ముసలిది, ఒక ఆడమనిషి కలిసి ఇల్లు కడతారా? ఆ కర్రలెత్తి చెట్టు మీద పెట్టే సత్తువ మీకుందా? మీ వల్లంతా బురద రాసుకుని చావడం తప్ప మీరు సాధించేదేమీ లేదు. కూర్చోండి ఇక్కడ చప్పుడు కాకుండా. నేను చూస్తానుగా మీరెలా కడతారో. సోమయ్య మాటలకు గౌరీ, కాంతమ్మ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. వాళ్ల కష్టంతోనే అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. గౌరీ, కాంతమ్మ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ కూడా ఆగలేదు. కర్రలను ఇద్దరూ కలిసి మోసుకుంటూ చెట్టు దగ్గరికి తెచ్చారు. కాంతమ్మ వయసు సహకరించకపోయినా ఆమె పట్టుదల ఆమెను నడిపిస్తోంది. గౌరీ తాడు తీసుకుని చెట్టు కొమ్మలకు ఎక్కింది. కాంతమ్మ కింద నుండి కర్రనిస్తుంటే గౌరీ దాన్ని గట్టిగా తాడుతో కట్టి ఒక మంచెలాగా తయారు చేసింది. సోమయ్య చెట్టుకి ఆనుకొని ఇవన్నీ చూస్తున్నాడు. అతనికి తెలియకుండానే అతని మనసులో ఏదో పెను మార్పు జరుగుతోంది. తన తల్లి వణుకుతూ కర్రనెత్తుతుంటే అతని గుండెలో ఒక్కసారిగా తుఫాను రగిలింది. నేను మగవాడినా? అసలు నేనొక మనిషినా? నా కళ్ళ ముందు 70 ఏళ్ళు వచ్చిన నా తల్లి
ముసలి ప్రాణాన్ని లెక్క చేయక ఇంటి కోసం కష్టపడుతుంది. నా కోసం, నా సోమరితనం కోసం రోజు అంట్లు తోమే నా భార్య రక్తం చిందిస్తోంది. నేను మాత్రం ఇన్నాళ్ళు దండగా తిండి తిని నా ఒళ్ళు పెంచాను, కానీ దాన్ని నా వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా కష్టపెట్టలేదు. నా భార్య పరుల ఇళ్లలో పనిచేస్తుంటే ఆ పైసలతో నేను దర్జాగా బీడీలు తాగాను. ఎంత నీచుడిని నేను! నా తల్లి 9 మాసాలు మోసి కనిపించిన తల్లి ఈ వయసులో బరువైన కర్రలు మోస్తుంటే చూస్తూ ఎలా కూర్చోగలుగుతున్నాను? ఛీ, నా బతుకు దేనికి? ఈ వర్షంలో నా సోమరితనం మొత్తం కొట్టుకుపోవాలి. నా భార్య తల్లి ఏడుస్తుంటే చూసి నవ్విన నా అహంకారం చచ్చిపోవాలి. నా నెత్తురు నా వాళ్ళ కోసం చిందించాలి. ఇంక నేను ఇలా కూర్చుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఈ రోజుతో పాత సోమయ్య చచ్చిపోయాడు. సోమయ్య గట్టిగా ఏడుస్తూ పరుగు పరుగున వెళ్లి కాంతమ్మ చేతిలో ఉన్న భారీ కర్రను తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. అతని వేగం చూసి గౌరీ ఆశ్చర్యపోయింది. అవ్వా, నన్ను క్షమించవ్వా. నేను చచ్చిపోయాననుకున్నాను, కానీ నీ ధైర్యం నాకీరోజు మళ్ళీ ప్రాణం పోసింది. ఇన్నాళ్ళు కళ్ళుండి గుడ్డివాడిలా బతికాను. గౌరీ, నన్ను క్షమించు. నీ మగడు ఇంకా బతికే ఉన్నాడు. మీరు పక్కకి తప్పుకోండి. ఈ ఇల్లు నేను కడతాను. నా చేతుల్లో ప్రాణమున్నంత వరకు మిమ్మల్ని కష్టపడనివ్వను. గౌరీ కాంతమ్మ ఇద్దరూ ఆశ్చర్యంతో, నమ్మశక్యం కాని ఆనందంతో సోమయ్య వైపు చూశారు. వాళ్ల కళ్లల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. సోమరిపోతుగా ఉన్న అతని మనసు మారింది. అతనిలో మనిషి నిద్రలేచాడు అని వాళ్లు సంతోషించారు. సోమయ్య వాళ్ళిద్దరికీ విశ్రాంతినిచ్చి తానే స్వయంగా చెట్టెక్కి బరువైన కర్రలను లాగి మంచెను అత్యంత గట్టిగా కట్టాడు. ముగ్గురూ కలిసి ఆ వర్షంలోని చెట్టు కొమ్మలకు గట్టిగా బొంగులు, కర్రలు కట్టి దానిపైన టార్పలిన్ మరియు ఎండుగడ్డి కప్పారు. చెట్టుపైన ఒక అందమైన, భద్రమైన మంచె ఇల్లు తయారైంది. కింద వర్షం నీళ్లు ఉధృతంగా పారుతున్నా పైన వాళ్ల ఇల్లు క్షేమంగా ఉంది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది, కాని ఇప్పుడు వాళ్లకు ఎటువంటి భయం లేదు. వాళ్లు కట్టుకున్న చెట్టు మీద ఇంట్లో ముగ్గురు వెచ్చగా, ఎంతో భద్రంగా కూర్చొని ఉన్నారు. కింద నీళ్లు ప్రవహిస్తున్నా పైన వాళ్లు ప్రశాంతంగా ఉన్నారు. గౌరీ పడేసిన అన్నం డబ్బాను సోమయ్య వెతికి తెచ్చాడు. గౌరీ ఒక చిన్న మట్టి పొయ్యి వెలిగించి అన్నపూర్ణ ఇచ్చిన అన్నం, కూరను వేడి చేసింది. ఆ వర్షం చలికి మట్టి పొయ్యి వేడి ఎంతో హాయిగా ఉంది. అత్తయ్య, నువ్వు లేకపోతే ఈరోజు మేము లేము. మీ ధైర్యం, మీ ఆలోచన వల్ల ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ఈ చెట్టు మీద ఇల్లు మనకొక కొత్త ప్రపంచంలో ఉందత్తయ్య. ఇది నా ఆలోచన మాత్రమే తల్లి, కాని దానికి ప్రాణం పోసింది మీ ఇద్దరి శ్రమ. కష్టమొచ్చినప్పుడు మనం భయపడకుండా నిలబడితే ప్రకృతి కూడా మనకు తోడుగా ఉంటుంది. సోమయ్య గౌరీ చేతులు పట్టుకున్నాడు. అతని కళ్లల్లో ఎప్పుడూ సోమరితనం లేదు, అంతులేని బాధ్యత ఉంది. గౌరీ, కాంతమ్మ, ఈరోజు వర్షం మా గుడిసెనే కాదు, నాలోని సోమరితనాన్ని కూడా ఎప్పటికీ కొట్టుకుపోయేలా చేసింది. మీరు పడిన కష్టం నా కళ్ళు తెరిపించింది. గౌరీ, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నిన్ను ఒక పని మనిషిలా చూశాను, కానీ నువ్వు ఈ ఇంటికి దీపానివి. అవ్వా, నువ్వు నాకంటే నా భార్యనే ఎక్కువ నమ్మావు. అది నిజమే అని తేలింది. రేపటి నుండి నేను కొత్త మనిషిని. నేను ఊరిలో పనికి వెళ్తాను. మట్టి మోసినా సరే మీకు కడుపు నిండా అన్నం పెడతాను. నువ్వు ఇంకా ఎవరి ఇంట్లో అంట్లు తోమకూడదు. గౌరీ, ఈ వర్షం నా కళ్ళు తెరిపించింది. ఈ చెట్టు మీద మనం కట్టుకున్నది ఇల్లు కాదు, నా కొత్త జీవితానికి పునాది. సోమయ్య మాటలు విన్న గౌరికి ఏడుపొచ్చేసింది. ఆమె సంతోషంతో భర్తను హత్తుకుంది. ఇన్నాళ్లు పడిన కష్టం మొత్తం ఈ ఒక్క మాటతో మాయమైపోయింది. కాంతమ్మ కూడా హాయిగా నవ్వింది. ఆ రాత్రి ఆకాశం నుండి వర్షం కురుస్తున్నా చెట్టు మీద ఉన్న ఆ చిన్న ఇంట్లో మాత్రం ప్రేమ, సంతోషం, కొత్త ఆశలు వెచ్చగా వెలుగుతున్నాయి. పేదవాళ్లైనా వాళ్లు ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు ఆ వర్షం కూడా వాళ్ల సంతోషాన్ని ఏమీ చేయలేకపోయింది. కష్టం వచ్చినప్పుడు గుండె నిబ్బరంతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుంది. ఆడపిల్లల శ్రమ, ఓపిక ఎంతటి సోమరిపోతూ మగవాడినైనా మార్చేసి బాధ్యత తెలుసుకునేలా చేస్తుంది. మనం ధైర్యంగా ఉంటే ప్రకృతి విపత్తులు కూడా మన జీవితానికి ఒక కొత్త పునాదిలా మారుతాయి.
ఆంధ్రప్రదేశ్లోని పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ఉన్న ఒక అందమైన పల్లెటూరు సీతాపురం. ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, గుడిలోని సుప్రభాతం, పొలాలకు వెళ్లే రైతుల మాటలతో ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా, కోలాహలంగా ఉండేది. ఆ ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రంగయ్య చాలా కష్టజీవి. ఉదయం లేచిన దగ్గర్నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి పనిచేసేవాడు. ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టని మంచివాడు. అతని భార్య సీత చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మనసు కూడా చాలా మంచిది. కాని ఆమెకు లోకజ్ఞానం బొత్తిగా శూన్యం. ఎదుటివారు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసేంత అమాయకురాలు. చెప్పాలంటే కొంచెం తెలివి తక్కువది. ఏ పని చేసినా ఆలోచించకుండా చేయటం ఆమె నైజం. ఒకరోజు ఉదయం రంగయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. సీత వంటగదిలో ఉదయం అల్పాహారం చేస్తోంది. సీతా, ఆకలిగా ఉంది, తొందరగా టిఫిన్ తీసుకురా. సీత వేడివేడి ఇడ్లీలు, పల్లీల చట్నీ తెచ్చిపెట్టింది. ఇద్దరూ కలిసి తినడానికి కూర్చున్నారు. రంగయ్య ఒక ఇడ్లీ తుంచి చట్నీలో ముంచుకొని నోట్లో పెట్టుకోగాని ముఖం మార్చాడు. చట్నీ పిప్పి పిప్పి తగులుతూ అస్సలు రుచిగా లేదు. ఏంటే ఇది? చట్నీ ఏంటి ఇలా ఉంది? పిప్పి పిప్పి తగులుతోంది. అసలు ఇందులో ఏమేం వేశావు? మీరు నిన్న చెప్పినట్టే చేశానండి. పల్లీలు బాగా వేయించి పొట్టు తీసి పచ్చడి చేశాను. మరి ఇందులో పల్లీల రుచి రావడం లేదేంటి? పల్లీల రుచి ఎందుకు వస్తుందండి? మీరే కదా పొట్టు తీసి పచ్చడి చెయ్యన్నారు. అందుకే పల్లీలని బయట పారేసి కేవలం పొట్టు మాత్రమే తీసి అందులో పచ్చిమిర్చి వేసి పట్టాను. రంగయ్య ఆ మాట వినగానే నెత్తిన పిడుగు పడ్డట్టయింది. దాంతో తల బాదుకున్నాడు. ఓ సినీ తెలివి తగలయ్యా! ఎవరైనా పల్లీలు పారేసి పొట్టుతో పచ్చడి చేస్తారా? పల్లీలతో పచ్చడి చేసి పొట్టు పారేయాలి దద్దమ్మా! నా కర్మకాలి నీకు దొరికాను అని కోపంగా చట్నీ పక్కకు నెట్టేసి కేవలం ఇంట్లో ఉన్న కారం పొడితో ఇడ్లీలు ఎలాగోలా మింగేశాడు. ఆ తర్వాత పొలానికి బయలుదేరుతూ సీతతో ఇలా అన్నాడు. సీతా, నేను పొలానికి వెళ్తున్నాను. మధ్యాహ్నం వచ్చేసరికి వేడివేడిగా అన్నం, వంకాయ కూర వండిపెట్టు. కూరలో ఉప్పు కొంచెం తక్కువగా వేయు. నిన్నట్లా సముద్రంలా చేయకు. అలాగే పాలు కాచి గిన్నెలో ఉంచు. పిల్లి తాగేయకుండా జాగ్రత్తగా చూసుకో. సీత తలూపి వంట మొదలుపెట్టింది. వంకాయ కూర వండింది. ఉప్పు తక్కువ వేయమన్నాడు కదా అని అసలు ఉప్పే వేయలేదు. ఆ తర్వాత పాలు కాచి గిన్నెలో పోసింది. అబ్బో, మా ఆయన పిల్లి రాకుండా చూసుకోమన్నాడు కదా, పిల్లి వచ్చి పాలు తాగేస్తే కోప్పడతాడు. అలా ఆలోచించి వెంటనే ఆ ఊర్లో తిరిగి ఒక పిల్లిని పట్టుకొచ్చి ఆ పాలగిన్నె పక్కనే ఒక తాడుతో కట్టేసింది. ఇప్పుడు పిల్లి ఎక్కడికి వెళ్లలేదు, పాలు సురక్షితంగా ఉంటాయి అని తన తెలివికి తానే మురిసిపోయింది. మధ్యాహ్నం ఆకలితో ఇంటికొచ్చిన రంగయ్యకు పాలగిన్నె పక్కనే కట్టేసున్న పిల్లి కింద ఒలికిపోయిన పాలు కనిపించాయి. పిల్లి దర్జాగా పాలు తాగేసి మూతి తుడుచుకుంటోంది. అది చూసి రంగయ్య నెత్తిన చేయి పెట్టుకున్నాడు. ఓ సినీ తెలివి తెల్లారా! పిల్లి పాలు తాగకుండా చూడమంటే పిల్లిని తీసుకొచ్చి పాల గిన్నె పక్కన కట్టేస్తారా ఎవరైనా? మీరే కదండి పిల్లిని చూసుకోమన్నారు. అందుకే అది ఎక్కడికి పోకుండా పక్కనే కట్టేశాను. పాలు పోయటం నా తప్పు కాదు కదా. ఆమె అమాయకత్వానికి రంగయ్యకు కోపంతో పాటు నవ్వు కూడా వచ్చింది. సర్లే అని భోజనానికి కూర్చున్నాడు. వంకాయ కూర నోట్లో పెట్టుకోగానే ఉప్పు లేక చప్పగా అనిపించింది. ఇదేంటి, కూరలో ఉప్పు వేయలేదా? మీరేగా నిన్న ఉప్పు ఎక్కువైందని తిట్టారు. అందుకే ఈరోజు అసలు వేయలేదు. రంగయ్య మారు మాట్లాడకుండా అన్నం తినేసి మళ్లీ పొలానికి వెళ్లిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు రంగయ్య తన పొలంలో పండిన పంటను పట్నంలో అమ్మి 10,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కాలంలో 10,000 చాలా పెద్ద మొత్తం. రంగయ్య సీతను పిలిచి ఆ డబ్బును ఒక గుడ్డలో మూటకట్టి సీత చేతికిచ్చాడు. సీతా, పంట అమ్మగా 10,000 రూపాయలొచ్చాయి. రేపు నేను పట్నం వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు, పశువులను కొనుక్కొని వస్తాను. ఈ డబ్బును చాలా జాగ్రత్తగా దాచు. ఎవరికంటా పడకూడదు. ఈ మధ్య ఊళ్ళో దొంగల భయం ఎక్కువైంది. నా చేతికి కూడా దొరికనంత దాపరికంలో పెట్టు. సరేనండి, మీరస్సలు భయపడకండి. ఈ డబ్బును ఎవ్వడికి దొరకకుండా దాస్తాను. సీత ఆలోచనలో పడింది. డబ్బు ఎవ్వరికీ కనపడకూడదు. ఆయన చేతికి కూడా దొరకనంత లోపల దాచాలి. ఎక్కడ దాచాలి అని అనుకుంటూ ఇల్లంతా వెతికింది.
పెట్టెలో పెడితే దొంగలెత్తుకెళ్తారు, బియ్యం డబ్బాలో పెడితే ఎలుకలు కొరికేస్తాయి. చివరికి ఆమె చూపు పెరట్లో ఉన్న పాడుపడ్డ పాత బావి మీద పడింది. ఆ బావిలో నీళ్లు లేవు, కేవలం బురద మాత్రమే ఉంది. ఆ దొరికింది ఉపాయం. ఈ డబ్బుల మూటను ఆ బావిలో పడేస్తే దొంగలు కాదు కదా, దేవుడు కూడా కనిపెట్టలేడు. వెంటనే ఆ 10,000 రూపాయల మూటను తీసుకెళ్లి పాడుపడ్డ బావిలో విసిరేసింది. అమ్మయ్యా, పెద్ద బాధ్యత తీరిపోయింది అని ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి కూర్చుంది. మరుసటి రోజు ఉదయం రంగయ్య పట్నం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కొత్త బట్టలు వేసుకున్నాడు. సీతా, డబ్బుల మూట తీసుకురా, నేను పట్నం బయలుదేరుతున్నాను. డబ్బులు నా దగ్గర లేవండి. లేవా? ఏమయ్యాయి? ఎక్కడ దాచావు? మీరు ఎవ్వరికీ దొరకకుండా దాచమన్నారు కదా, అందుకే ఎవ్వరికీ దొరకకుండా పెరట్లో ఉన్న పాడుపడ్డ బావిలో పడేశాను. ఆ మాట వినగానే రంగయ్యకు గుండె ఆగినంత పనైంది. తల బాదుకుంటూ పెరట్లోకి పరిగెత్తాడు. ఓసి నా పెళ్ళామా, ఎంత పని చేశావే! దాచమంటే బావిలో పడేస్తారా ఎవరైనా? నా కష్టమంతా బురద పాలు చేశావు కదా. బావిలోకి తొంగి చూస్తే బురదలో కూరుకుపోయిన మూట కనిపించింది. పక్కన్నే ఉన్న పొడవాటి వెదురు కర్రకు ఒక కొడవలి కట్టి ఎంతో కష్టపడి 2 గంటలు శ్రమించి ఆ బురద మూటను బయటకు తీశాడు. డబ్బులన్నీ బురదైపోయాయి. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాడు. సీతా, నువ్వు ఇక్కడే ఉండి డబ్బులు గాలికి ఎగిరిపోకుండా కాపలాకాయ్. నేను వెళ్లి స్నానం చేసి వస్తాను. రంగయ్య లోపలికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ఊర్లోకి ఓ మాయల ఫకీరు ప్రవేశించాడు. వాడు కాషాయ బట్టలు ధరించి, మెడలో రుద్రాక్షలు వేసుకుని, చేతిలో ఒక కమండలం పట్టుకుని సాధువు వేషంలో ఉన్నాడు. ఇంటి ముందు మంచం మీద ఆరబెట్టిన 10,000 రూపాయల నోట్లను చూసి వాడి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలని పథకం వేసి మెల్లగా సీత దగ్గరకొచ్చాడు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. అమ్మా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. స్వామి, మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ మోసగాడు సీత ముఖంలోని అమాయకత్వాన్ని పసిగట్టాడు. గంభీరంగా ఇలా అన్నాడు. తల్లి, నేను సామాన్యుణ్ణి కాను. నేను స్వర్గలోకం నుంచి వస్తున్నాను. దేవేంద్రుడు నన్ను భూలోకంలో ఉన్న పుణ్యాత్ములను కలవడానికి పంపించాడు. స్వర్గమనే మాట వినగానే సీతకు ఎక్కడలేని ఆసక్తి వచ్చింది. అలాగా స్వామి, మీరు స్వర్గం నుంచి వస్తున్నారా? అయితే మా మావయ్య గారు, అంటే మా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 ఏళ్లయింది. ఆయన స్వర్గంలోనే ఉండుంటారు కదా, ఆయన మీకు తెలుసా? అక్కడ ఆయన ఎలా ఉన్నారు? ఓ, మీ మావయ్య గారా? నాకు బాగా తెలుసమ్మా. పాపం, ఆయన అక్కడ చాలా కష్టపడుతున్నాడు. ఆయనకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ చెట్టు కింద కూర్చున్నాడు. మొన్ననే నాతో అన్నాడు, నా కోడలు సీత చాలా మంచిది. భూలోకం వెళ్తే వాళ్ళని అడిగి నా కోసం కొన్ని బట్టలు, ఖర్చులకు కొంచెం డబ్బు తీసుకురా సామి అని బతిమిలాడాడు. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో, మా మావయ్య గారు అక్కడ అంతలా కష్టపడుతున్నారా? ఉండండి స్వామి. వెంటనే ఇంట్లోకి పరిగెత్తింది. రంగయ్య పండగకు కొనుక్కున్న కొత్త పట్టుపంచలు, కండువాలు, ఇంట్లో ఉన్న స్వీట్లన్నీ ఒక సంచిలో కుక్కింది. బయటకొచ్చి ఎండలో ఆరుతున్న ఆ 10,000 రూపాయలను కూడా తీసుకుని ఆ సంచిలో పెట్టి ఫకీరుకి ఇచ్చింది. స్వామి, ఈ బట్టలు, ఈ డబ్బులు మా మావయ్య గారికి ఇచ్చి నేను అడిగానని చెప్పండి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. సరే తల్లి, నీ మావయ్య గారికి తప్పకుండా ఇస్తాను. నీకు పుణ్యం దక్కుతుంది. ఇలా చెప్పి అక్కడ్నుంచి చకచకా ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత రంగయ్య స్నానం చేసి బయటకొచ్చాడు. మంచం మీద డబ్బుల్లేవు. సీతా, ఏమైంది? డబ్బులేవి? మీరేం బాధపడకండి, ఆ డబ్బులు చాలా భద్రంగా స్వర్గానికి పంపించేశాను. స్వర్గానికా? ఏంటి నువ్వు వాగేది? అవునండి, ఇందాక స్వర్గం నుంచి ఒక స్వామీజీ వచ్చారు. మావయ్య గారు అక్కడ కట్టుకోవడానికి బట్టలేక, డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడుతున్నారట. అందుకే మన 10,000 రూపాయలు, మీ కొత్త పట్టు పంచెలు అన్నీ ఒక సంచిలో పెట్టి ఆ స్వామీజీ చేతికిచ్చాను. మావయ్య గారికి ఇమ్మని చెప్పాను. నేనెంత మంచి కోడలో కదా. ఓ దేవుడా, చచ్చిన వాళ్ళు ఎక్కడైనా బట్టలు కట్టుకుంటారా? డబ్బులు ఖర్చు పెడతారా?
ఎవడో మోసగాడు నిన్ను చూసి తెలివి తక్కువది అనుకుని నా టేట ముంచేసిపోయాడు. వాడు ఎటువైపు వెళ్ళాడు? అటువైపు అడవి దారిలో వెళ్ళాడండి అని చేయి చూపించింది. రంగయ్య కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఉన్న తన గుర్రాన్ని తీసుకుని ఆ మోసగాన్ని పట్టుకోవడానికి అడవి దారిలో వేగంగా బయలుదేరాడు. మరోవైపు ఆ మాయల ఫకీరు డబ్బుల సంచితో నడుచుకుంటూ అడవిలోకి చేరుకున్నాడు. ఆడది ఎంత అమాయకురాలైతే మాత్రం మరీ ఇంత తెలివి తక్కువదా అని నవ్వుకుంటూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే గుర్రం మీద వస్తున్న రంగయ్యను చూశాడు. అతను భయపడి ఆ డబ్బుల సంచిని కింద ఒక పొదలో దాచిపెట్టాడు. తను వేసుకున్న కాషాయ బట్టలు విప్పేసి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. రంగయ్య గుర్రం మీద ఆ చెట్టు దగ్గరికొచ్చాడు. చెట్టు కొమ్మల మధ్య వాడు దాక్కుని ఉండటం గమనించాడు. వాడిని ఎలాగైనా బోల్తా కొట్టించాలని రంగయ్య ఒక పథకం ఆలోచించాడు. ఆ గుర్రాన్ని ఆ చెట్టు కింద కట్టేసి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా ఇలా అరవటం మొదలుపెట్టాడు. అయ్యో భగవంతుడా, దేవేంద్ర, నా భార్య స్వర్గంలో ఉన్న మా నాన్నగారి కోసం 10,000 రూపాయలు పంపించింది. కాని నేను ఈ గుర్రాన్ని కూడా మా నాన్నగారి కోసమే తెచ్చాను. ఆయన అక్కడ నడవలేక ఇబ్బంది పడుతున్నాడట. మరి ఈ గుర్రాన్ని స్వర్గానికి ఎలా పంపించాలి? ఈ చెట్టెక్కితే స్వర్గానికి దారి ఉంటుందని విన్నాను. నేను చెట్టెక్కి దేవుణ్ణి అడుగుతాను అని గట్టిగా మాట్లాడుతూ చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. చెట్టుపైనున్న మోసగాడు ఇది విన్నాడు. వీడి పెళ్లం కంటే వీడు పెద్ద తెలివి తక్కువ వెధవలా ఉన్నాడు. ఆ గుర్రం కూడా నాకు దొరుకుతుంది అని తెగ అత్యాశపడ్డాడు. రంగయ్య కొంచెం పైకెక్కగానే మోసగాడు మెల్లగా కిందకు దూకాడు. పొదల్లో దాచిన డబ్బుల సంచిని తీసుకుని గుర్రం మీద ఎక్కి పారిపోవాలని గుర్రం తాడు విప్పబోయాడు. సరిగ్గా అదే సమయానికి రంగయ్య పైనుంచి ఒక్క ఉదుటున కిందకు దూకి ఆ మోసగాన్ని పట్టుకున్నాడు. వాణ్ణి పట్టుకుని ఇలా అన్నాడు. ఏరా దొంగ విధవా, బతికున్న వాళ్ళని మోసం చేస్తావా? స్వర్గానికి పోస్ట్ మ్యాన్ వా నువ్వు? నా 10,000 నా బట్టలు నాకే ఇచ్చి నా గుర్రాన్నే ఎత్తికెళ్దామనుకున్నావా? అయ్యా, నన్ను క్షమించు. నీ డబ్బులు బట్టలు ఇవిగో తీసుకో. ఇంకెప్పుడు ఇలాంటి మోసాలు చేయను. నన్ను వదిలే. వాడి దగ్గర్నుంచి తన వస్తువులను లాక్కొని వాణ్ణి తరిమేశాడు రంగయ్య. సంతోషంగా 10,000 రూపాయలు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గుమ్మం దగ్గరే ఏడుస్తూ కూర్చున్న సీత భర్తను చూడగానే లేచి నిలబడింది. రంగయ్య ఆ సంచిని సీత ముందు పెట్టాడు. చూసావా సీత, నీ తెలివి తక్కువతనం వల్ల ఈ రోజు మనం రోడ్డున పడేవాళ్ళం. నేను సరైన సమయానికి వెళ్లి నా తెలివిని ఉపయోగించాను కాబట్టి మన డబ్బు మనకు దక్కింది. అమాయకత్వం ఉండొచ్చు కానీ ఎదుటివాడు చెప్పింది నిజమా కాదా అని ఆలోచించే కనీస జ్ఞానముండాలి. చనిపోయిన వారికి మనం ఇక్కడి నుంచి వస్తువులు పంపలేము. ఇకనైనా ఏది పడితే అది నమ్మడం మానేసి కొంచెం బుర్ర ఉపయోగించి ఆలోచించు. నన్ను క్షమించండి. ఇక ముందు ఎప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయను. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. ఆ రోజు నుంచి సీత తన ప్రవర్తనను మార్చుకుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించారు. మనం ఎంత మంచివారమైనా సరే లౌకిక జ్ఞానం అనేది చాలా అవసరం. ఎదుటివారు చెప్పే మాయమాటల్ని గుడ్డిగా నమ్మితే మోసపోక తప్పదు. ఏ పనైనా చేసే ముందు విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.